నమస్కారం, వెల్కమ్ టు మనా న్యూస్, ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. అనకాపల్లి జిల్లా రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది. జనసేన పార్టీకి చెందిన ఎలమంచిలి ఎమ్మెల్యే విజయ్ సుందర్పుపై దళిత సంఘాల నేతలు తీవ్రంగా మండిపడ్డారు. పంచదార్ల గ్రామంలో దళితులకు సంఘీభావం తెలపడానికి వచ్చిన నాయకులు భూముల విషయంలో జోక్యం చేసుకుంటే ఎమ్మెల్యే ఇంటి ముందు ఆత్మహత్యలు చేస్తామని హెచ్చరించారు. దళితుల భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఇది ఆపకపోతే పెద్ద స్థాయి ఆందోళనలు చేపడతామని తెలిపారు. కూటమి నాయకుడు దిన్నబాబు గారు ఆయన చెప్తే ఈయన వచ్చి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, వీళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం. అలాగే ఒక ఎంఆర్ఓ గారు ఈయన చెప్తే ఆయన చేయాలి న్యాయం, దళితులకి ఆయన ఇవ్వాలి అంతే తప్ప వీళ్ళు ఊరి దళితులు పొట్టలు కొట్టొద్దని చెప్తా ఉన్నాం. 19 రోజులుగా ఉద్యమం చేస్తుంటే కనీసం ఇక్కడ కలెక్టర్ గారు ఎందుకు స్పందించలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు ఇక్కడ వీళ్ళు ఓట్లేసి గెలిపించే కూటమి ప్రభుత్వం ఇవాళ ఇంత మెజార్టీతో ఏర్పడింది. ప్రజలు మీకు మంచి రోజులు ఇచ్చారు, మీరు సరిగ్గా నియించుకోండి. లేదనుకుంటే దళితులు ఈ ఉద్యమం ఎంతటితో ఆగదు. ఈ ప్రజలందరినీ ఐక్యం చేసి, దళితులందరూ ఐక్యం చేసి ఈ ఉద్యమం ఎంత స్థాయికైనా తీసుకెళ్తాం. సిపిఎం పార్టీకి ఒకటే చెప్తా ఉన్నాం, ప్రభుత్వాల అవసరాలకి, ప్రజా ప్రయోజనాలకి భూములు తీసుకోవచ్చు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం తీసుకోండి. అంతే తప్ప దౌర్జన్యంగా వీళ్ళు దళితులు వీళ్ళు ఏం చేయలేరు అని చెప్పి ఊరికే అన్యాయంగా భూములు తీసుకుంటే వీళ్ళు ఊరుకోరు. ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజా అవసరాలకైతే తీసుకోవచ్చు, తప్పలేదు. కానీ ఏదైతే చట్టం ఉందో ఇక్కడ కిష్టంపాలెం చింతవా ఇక్కడ తరలిస్తామని చెప్తున్నారు, తప్పలేదు. వాళ్ళకి న్యాయం చేసి వీళ్ళకి అన్యాయం చేయమని చెప్తూ సిపిఎం పార్టీ ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజల పక్షాన ఉంటుంది. ఏదైతే మీరు ప్రభుత్వ అవసరాలకు తీసుకోవాలనుకుంటున్నారో 2013 భూసేకరణ చట్టం ఉందో దాని చర్చలకు పిల్లండి. 19 రోజుల నుంచి ఇక్కడ దళితులు పిల్లల్ని, ముసలి వాళ్ళు వీళ్ళందరూ చేస్తా ఉంటే కనీసం చర్చలు పిలకుండా ఒకసారి ఎంఆర్ వచ్చి బెదిరిస్తాడు, ఒకసారి స్థానిక పోలీసులు వచ్చి భయపిస్తారు. ఎందుకు ఇలా భయప్రాంతాలకు గురి చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రభుత్వ అవసరాలకు తీసుకున్నప్పుడు తీసుకొని తప్పలేదు. కానీ ఇక్కడ ఎవరైతే దిన్బాబు ఉన్నాడో ఇక్కడ ఎమ్మెల్యే చెప్పి ఇక్కడ పంపించి అనుచరులాగా పనిచేస్తా ఉంటాడు ఆయనకి. ఎందుకు అలాగా? నీ ప్రజలు వీళ్ళు, నీ గ్రామ ప్రజలు, నువ్వు పిలిచి చర్చలు చేయి, న్యాయం చేయి అంతే తప్ప వీళ్ళు పొట్టలు కొట్టాలంటే ప్రభుత్వాలతో నువ్వు కుమ్మక్కయ్యి ఇక్కడ తప్పుడుగా వీళ్ళకి దళితులకు అన్యాయం చేస్తే రేపు పొద్దున నీకు అవసరాలు ఉంటాయి, ఈ అవసరాలు తగ్గట్టు చూసుకో. ప్రభుత్వాలు ఉంటాయి, పోతా ఉంటాయి. ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడ దళితులకు అన్యాయం చేస్తే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదు. ఈ ఉద్యమం రాష్ట్ర స్థాయికి, దేశ స్థాయికి కూడా వెళ్తుందని చెప్పి చెప్తా ఉన్నాం. స్థానిక కూటమి నేతలు దళితులను బెదిరించడం దుర్మార్గమని విమర్శించారు. ఎన్నికల సమయంలో దళితుల ఓట్లు కోరిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారి భూముల విషయంలో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. అన్యాయం కొనసాగితే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని దళిత సంఘాల నేతలు స్పష్టం చేశారు. లక్ష్మి అండి, మాది పంచదార్ల గ్రామం అండి, రాంబేలి మండలం అండి. మేము 19 రోజుల క్రితం నుండి ఇక్కడ ధర్నాలు చేస్తున్నామండి. అయితే మేము తిప్పులు లేకుండా మేము ఇక్కడే ఎండలో పడి ఏడుతున్నామండి. అయినా సరే ప్రభుత్వం ఎక్కడ స్పందించట్లేదండి. ఒక ఎమ్మెల్యే గారే కానీ, ఒక ఎంఆర్ఓ గారు కానీ ఎవ్వరు కూడా స్పందించట్లేదండి. వాళ్ళు అక్రమంగా ఈ భూములన్నీ తీసుకోవాలని చూస్తున్నారండి. ఎంతకైనా సరే తీసుకుందామని చూస్తున్నారు. ఈ సుందరపు విజయ్ గారు అయితే ఓట్లు అడిగినాడు మాత్రం మా ఇంట్లోకి వచ్చి దండలు పెట్టి వంగి దండలు పెట్టి ఓట్లు అడిగి గెలిపించుకున్నారండి. కానీ ఇప్పుడైతే మాత్రం మా వైపు తొంగు చూడట్లేదండి. మేము ఏమైపోవాలో మాకే తెలియట్లేదండి. ఇంకెలాగే కొనసాగిస్తాం, ఈ ధర్నాలు మాత్రం కొనసాగిస్తామండి. ఇది మాత్రం కొనసాగించుకుంటూ ఉండమండి. మా భూములు మాకే కావాలండి. మేమైతే మాత్రం సుందరపు విజయ్ కుమార్ గారు ఇంటికి వెళ్లి మాత్రం ఆత్మహత్య చేసుకోవాలని మేము అనుకుంటున్నామండి. మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఈ పోరాటాన్ని అయితే ఆపదలుచుకోవట్లేదండి. మా పిల్లలు జల్లలో పడుచుకొని మేము ఇక్కడ ఉంటున్నామండి. మాకు న్యాయం జరగాలని మేము చూస్తున్నామండి. మేము అన్యాయంగా ఎవరి భూములు తీసుకోలేదండి. మేము 50 సంవత్సరాల నుండి వచ్చిన భూముల్ని కూడా ఇది అన్యాయంగా తీసుకుంటే మేము ఎట్టుకోగలమండి. ఈ ప్రభుత్వం న్యాయం చేయాలండి మా పట్ల మాత్రం. మేము ఎంతగానో ఏడుతున్నామండి. మా పిల్లల పల్లెలో కలిసి ఇక్కడే ఏడుతున్నామండి. విజయ్ కుమార్ గారు ఎంత అన్యాయం చేస్తారని అయితే మేము అనుకోలేదండి. మాకు ఎంతో మేలు చేస్తారని అయితే మేము అనుకుని గెలిపించుకున్నామండి. కానీ ఇంత అన్యాయం చేసి మా దళితులు పొట్టలు కొట్టాలని చూస్తున్నారండి. దళితులు ఎంతకాలం ఎలా తొక్కుదామని చూస్తున్నారండి. మమ్మల్ని దళితులు వెలుగులోకి రానివరా? ఇంకా దళితులు ఇలాగే చేస్తారు. మీరు ఎక్కడెక్కడ దళితులు ఉన్నా సరే మేమందరం ఏకమై సుందరపు విజయ్ కుమార్ గారి ఇంటికి వచ్చి మేము ఆత్మహత్య చేసుకుంటామని మేము అందరి ముందు మేము ప్రమాణం చేస్తామండి. మేము ఎక్కడ మాత్రం వదలమండి. మా పోరాటాన్ని అలా కొనసాగిస్తూనే ఉంటామండి. మీరు ఎంతకాలం ఎలా దౌర్జన్యాలు చేస్తారు, ఎంతకాలం అన్ని దోచుకోవాలని చూస్తారు. ఎమ్మెల్యే గారు మీరు మాత్రం
మాకు స్పందించకపోతే మేము ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటామని మేము మాత్రం చెప్తున్నాం, ఖండిస్తున్నామండి. మేము మాత్రం ఖచ్చితంగా చెప్తున్నామండి. మీ ప్రభుత్వం వారు కూడా మీరు మాకు సహకరించాలండి. ప్రభుత్వం వారు మేము దయచేసి మనం చేస్తామండి. మా పిల్లలు చల్లలతో మేము భూమిలో ఏడుతున్నామండి. దయచేసి మీరు మాత్రం మాకు స్పందించండి. కలెక్టర్ గారైనా మాకు స్పందించండి. అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా మాకు సహాయం చేయాలని మేము దయతో కోరుతున్నామండి. మీరందరూ మాకు సహాయం చేయండి. మా దళిత సంఘాలు ఎంతమంది ఉందో అంతమంది కూడా ఎమ్మెల్యే గారు ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటామని మరీ మేము హెచ్చరిస్తున్నామండి. మా స్థానిక నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇలాగే కూటమిగా కూడుకొని మా పొట్ల పొట్టాలని చూస్తున్నారండి. బయటకు మాతోనే ఉంటూ నటిస్తూ ఇలాగే లోపల కుట్రలన్నీ చేసుకొని మా భూములు తీసుకోవాలనే చూస్తున్నాను. మాకు ఏమీ వద్దండి. మాకు మా న్యాయం మాత్రమే చేయండి. మా భూములు మాకు ఉంచి మాకు అన్యాయం చేయకుండా మా పిల్లలు మేము బ్రతికేలాగా మాకు సహాయం చేయమని కోరుచున్నామండి.